గోవు యొక్క ప్రాధాన్యత అంటే ఇందాక చెప్పారు అక్కడ పెద్దలు, యూరిన్ డంగులో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఎన్ని ఉంది, అందుకే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం అన్నారు దీన్ని. అంటే గోవు నుంచి వచ్చే ఆ ప్రోడక్ట్ నుంచి తయారు చేసిన వాటిని వాడి మనము ఎలా అయితే పురుగులు తెగుల్ని కంట్రోల్ చేస్తామో, నేలను సారవంతం చేస్తాము అనేది గోమాతకున్న ప్రాధాన్యత గురించి పెద్దలు చెప్తారు అని వీళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. ఒకసారి మనం కూడా మనకి ఇంకొంచెం ఎక్స్పోజర్ ఉంటుంది. ప్లస్ ఈ విష్ణు హారతి గురించి కూడా చెప్పాలి. మాకు తెలియదు, శివపార్వతి స్టార్ట్ చేశాక అమ్మాయిని అడిగి ఏంటి విష్ణు హారతి అంటే ఇప్పుడు చెప్పినట్లు చెప్పింది, ఇలా చేస్తే మంచిది అని. చాలా సంతోషం అండి. రైతుని గౌరవించే సారు ఈదరహరిబాబు గారు ఆ బుక్లో కూడా మొత్తం రైతు గురించే ఉంది. రైతుని గౌరవించలేని వాళ్ళు ఇంకా మనం నిజంగా రైతు ఎంత ఆరుగాలం కష్టపడినా ఆయనకు ఒక అన్ని చాలా చాలా రేట్లు పెట్టుకునే స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. రైతే తను పండించిన పంటకి నా పంట ఇంత రేటు అని చెప్పలేకపోతున్న స్టేజ్లో ఉన్నారు. కానీ ప్రకృతి వ్యవసాయం చేసిన వాళ్ళని చెప్తున్నాం, మేము 3000కి అమ్ముతాం బస్తా, నేను ఇంత కష్టపడి పండించాము. ముందే ఆర్డర్ ఇస్తున్నారండి, వడ్లు పండిస్తున్నారు అంటే ముందే ఆర్డర్ ఇస్తున్నారు, ఎవరికి ఇవ్వద్దు మేము తీసుకుంటామని చెప్తున్నారు. దీని విలువ పెరిగింది. మన నేల తల్లిని కాపాడుకోవాలి, మన ఆరోగ్యాలు కాపాడుకోవాలి, తప్పనిసరిగా ప్రకృతి వ్యవసాయంలోకి రావాలి. ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి మన దగ్గర పండించిన ప్రోడక్ట్స్ ఒక స్టోర్స్లో పెడుతున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా మన రైతులను ప్రమోట్ చేస్తున్నట్టే. ఒక రకంగా రైతుకి మార్కెటింగ్ చూపించామంటే ఇంక 10 మంది ముందుకు వస్తారు. మళ్ళీ ప్రతి సోమవారం కూడా కలెక్టరేట్లో ఈ కూరగాయలు ఆకుకూరలు అన్నీ తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాము. ఎంప్లాయీస్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తీసుకుంటారని. మళ్ళీ బుధవారం రిమ్స్లో పెడుతున్నాము. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ప్రతి సోమవారము మనం పండించిన ఆకుకూరలు కూరగాయలతో పాటు మిగిలినవి కూడా అన్నీ కూడా ఎండిఓ ఆఫీసుల్లో అక్కడ పెట్టిస్తున్నాము. ఇలా చిన్నగా ప్రతి రైతు కన్జ్యూమర్స్ పెరగాలి, మనం పండించి అమ్మేసుకోవడం కాదు, ఎక్కడో లోకల్ కన్జంప్షన్ పెరగాలి, మన ఆరోగ్యాలు బాగుపడాలి, పిల్లలు నెక్స్ట్ తరాలు ఆరోగ్యవంతంగా ఉండాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.